మరి ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు. ఉమ్. మరి అంటే మంత్రులే స్టేట్మెంట్లు నేను ఇస్తున్నారు కదా. అంటుంది అదే, అక్కడ మాట సమస్య ఉమ్. కూటమి ఉద్దేశమే ఇది అనుకోండి, పబ్లిక్ దానికోసం ఎన్నుకున్నారు అని వాళ్ళు అనుకుంటే గనక ప్రజలు తేలుస్తారు దాన్ని ఉమ్. ప్రాక్టికల్ గా. అయితే ఉమ్. ఉమ్. అలాంటి భాష మాట్లాడారనినే ఓ ప్రభుత్వాన్ని దించారు. అదే అంటున్నాను. అదే భాష మేము మాట్లాడతాం, అదే అంటే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే ఉమ్. అప్పుడు వాళ్ళని కూడా హర్షించి ఉండాలిగా. అదే కదా. ఉమ్. ఇప్పుడు ఉమ్. వాళ్ళని హర్షించలేదు కదా. అవును. లేదు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం ఉమ్. దాన్ని అప్పుడు రేపొద్దున మళ్ళీ వాళ్ళు మనమేం శాశ్వతంగా ఉండం కదా. ఉమ్. 100 ఏళ్ళు ఏమైనా ప్రజలు ఎవరైనా ఇస్తారు పరిపాలన అదే కదా. భారతదేశం? ఉమ్. ఉమ్. అప్పుడు రేపొద్దున అవతల వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒప్పుకుంటావా నువ్వు? అదే కదా. ఉమ్. ఒక దెబ్బ ఇదేంటంటే, కత్తితో ప్రారంభమైనడు కత్తితోనే పోతాడు, అంతే. కర్రతో ప్రారంభమైనడు కర్రతోనే పోతాడు. ఉమ్. అది సింపుల్ లాజిక్ ఇక్కడ. ఉమ్. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నావు అనుకో, వాళ్ళు ప్రతీకారమే తీర్చుకుంటారు కదా రేపొద్దున. అంతే. ఇవాళ నువ్వు వాడి ఆస్తి ధ్వంసం చేస్తే రేపొద్దున నీ ఆస్తి ధ్వంసం చేయడం. అంతే కదా. ఉమ్. అప్పుడు నువ్వు కూడా రెడీ అవ్వు ఇక ఉమ్. ఉమ్. ఆస్తుల ధ్వంసానికి. ఉమ్. అప్పుడు దానికి సిద్ధమైతే నో ప్రాబ్లం. ఉమ్. అది ఎప్పుడు అంటే చట్టబద్ధంగా శిక్షించు. ఉమ్. నీ ఆస్తిని ధ్వంసం చేశాడు, నీ వ్యాపారం ధ్వంసం చేశాడు, చట్టబద్ధంగా కేసు పెట్టు, ఉమ్. కోర్టులో ఫేస్ చేయి. అవును. అలా కాకుండా ఫిజికల్ అటాక్ చేస్తాం, ధ్వంసం చేస్తామంటే ఉమ్. అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇవాళ ఉంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన నాకు భయం ఏంటంటే, రాబోయే 10-15 ఏళ్ళు ఎట్టుంటుందో రాష్ట్రం తెలియట్లా. అవును. ఎందుకంటే రేపు పొద్దున ఎవడ అధికారంలోకి వచ్చినా 10-15 రోజుల పాటు విశృంఖలంగా జరిగిపోతే, ఇంకోటి ఇవాళ శిలాఫలకానికి రేపు సెక్యూరిటీ ఉంది, అంతే కదా. రేపు వాళ్ళు వచ్చి ధ్వంసాలు చేస్తారు. ఉమ్. ఇప్పుడు వీళ్ళు ధ్వంసం చేసి వచ్చారు వాళ్ళ శిలాఫలకాలు. గతంలో అయితే అట్లా శిలాఫలకాలు ధ్వంసం ఎప్పుడైనా జరిగిందా? ఉమ్. విగ్రహాల ధ్వంసం ఎప్పుడైనా జరిగిందా? చేయలేదు. ఇమీడియట్ గా రేపు జరగలేదు. పొద్దున మళ్ళీ జరిగితే ఉమ్. అవును. ఏమవుతుంది? అదే కదా. ఉమ్. అప్పుడు ఇంకా దానికి ప్రజాస్వామ్యం ఎందుకు? మనం ఒక థ్రెట్ అయితే క్రియేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు.